నమస్తే అండి, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. వెల్కమ్ టు చందు వ్లాగ్స్. ఈరోజు మాకు తెలిసిన అమ్మాయి పెద్దదయ్యింది, సో ఆమెకి స్వీట్స్ కొందాం అనుకున్నాము. స్వీట్స్తో పాటు క్యారెట్ హల్వా కూడా చేద్దామన్నారు. ఇంకేమైతే ఇంకా మనం అంటామా. సో క్యారెట్ హల్వా స్టార్ట్ చేస్తాం అనమాట. కేజీ క్యారెట్లు తీసుకున్నారు, కొన్ని ఇలాచీస్ తీసుకున్నారు. యాక్చువల్గా ఫస్ట్ నేతిలోని మనం డైరెక్ట్గా క్యారెట్ వేసి ఫ్రై చేస్తాం, కానీ మా ఆయన చెఫ్ కదా, కొంచెం వెరైటీగా ఉంటుందని అందులోని ఇలాచీ వేశారు. యాక్చువల్గా అయితే సూపర్ ఫ్లేవర్ వచ్చింది క్యారెట్ హల్వాకి. వెంటనే మా పక్కింటి వాళ్ళు ఎవరో స్వీట్ చేసేస్తున్నారు అన్నారు. అంటే అంతవరకు స్ప్రెడ్ అయింది వాసన. ఇది చాలా మంచి టిప్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దాంట్లో డైరెక్ట్గా మనం క్యారెట్ గ్రేట్ చేసుకున్న క్యారెట్ని అందులో వేసి బాగా ఫ్రై చేసేయడమే. సో ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మనకి అది కొంచెం మగ్గుతుంది, ఆ పచ్చివాసన పోయి క్యారెట్ బాగా ఉడుకుతుంది, క్రంచిగా కూడా వస్తుంది. కాబట్టి ఫస్ట్ దీన్ని నేతిలో ఫ్రై చేయాలి. అంతవరకు మనం అలా ఫ్రై చేస్తూ ఉండాలి, మూత పెట్టాలి, తీయాలి, కలుపుతూ ఉండాలి. ఈ వంటలు వచ్చే వాళ్ళతో కొంచెం ఇబ్బంది ఉంది, వాళ్ళకి క్లీనింగ్ రాదు. సో మనం ఏంటంటే వంట వాళ్ళు చేస్తే క్లీనింగ్ సెక్షన్ మంది అయిపోతుంది. మా ఫ్రెండ్స్ అంటారు, మీ ఆయన అంత బాగా వంటలు చేస్తారు, ఏమి నేర్చుకోవచ్చు కదా అని. అవును, బాగా నేర్చుకున్నాను. ఆయన చెత్త అది ఎలా క్లీన్ చేయాలి, గిన్నెలు ఎలా తోమాలి అని ఆయనకు అన్నీ అందించి ఇవన్నీ క్లీన్ చేసినప్పటికే అయిపోతుంది. కానీ మనకి ఏం ప్రాబ్లం చెప్పండి, ఆయన మంచిగా వండి పెడుతున్నప్పుడు. ఎలాగో రోజు వండరు, ఎప్పుడు ఇలాంటి స్పెషల్స్ వండుతారు. అవి కూడా మనం నేర్చుకుంటే నెక్స్ట్ మంత్తోనే చేయిస్తారు కదా. ఇంకా మా ఇంట్లో అందరూ చెఫ్లే. మా అత్తయ్య చెఫ్, మా వదిన, మా ఆయన అందరూ బాగా చేసేస్తారు వంటలు. అందరూ వంటలు చేస్తే ఇంకా ఒకరికొకరు కాంపిటీషన్ అయిపోతుంది. అసలుకి నేను వేగంగా నేర్చుకుంటాను కదా. సో వంటలని వాళ్ళకి వదిలేసి చక్కగా మనం టేస్టింగ్ చేసి గిన్నెలన్నీ క్లీన్ చేసేద్దాం. ఇప్పుడు ఇది ఇన్నిసార్లు ఒక అడుగు పట్టకుండా అయితే మనం చూసుకోవాలి. ఇన్నిసార్లు మూత తీసి మంచిగా కుక్ చేయాలి. అప్పుడే దానికి మంచిగా పచ్చివాసన లేకుండా బాగా మగ్గుతుంది పాలల్లో. ఇప్పుడు ఒక 20 మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత మంచిగా 1 లీటర్ పాలు వేసుకొని, కేజీ క్యారెట్స్కి లీటర్ పాలు వేసుకొని బాగా అందులో ఉడకబెట్టాలి. ఈ పాలు బాగా ఇంకిపోయి మంచిగా క్యారెట్ దగ్గర పడే వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఈలోపు డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి, మన ఇష్టం అనమాట. అయితే నెయ్యిలో వేపుకొని పక్కన ఉంచుకొని లాస్ట్లో మిక్స్ చేసుకుంటారు, లేదా లాస్ట్లో క్యారెట్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత దగ్గర పడిన తర్వాత అందులో వేసుకుంటారో మన ఇష్టం. క్యారెట్ హల్వా మన ఇంట్లో తయారు చేసినప్పుడు గ్రేట్ చేస్తాం కదా, అది పెద్ద హోల్స్లో కాకుండా చిన్న చిన్న హోల్స్ ఉంటే వాటిలో చేస్తే క్యారెట్ హల్వా మంచి క్రంచీగా వస్తుంది. పెద్దదైతే బాగా మగ్గిపోయి ఒక రకమైన ముద్దలా అయిపోతుంది అనమాట. కాబట్టి చిన్న వాటితో గ్రేట్ చేయండి. ఇది చెప్పడం చాలా ఈజీ, చేస్తే తెలుస్తుంది. చాలా కష్టం గ్రేట్ చేయటం, అందులో ఎక్కువ క్వాంటిటీ అయితే చాలా చాలా కష్టం. నాకు తెలిసి మిషన్స్ ఉంటాయి అనుకుంటా ఈ రెస్టారెంట్లో గట్రా చేసే వాళ్ళకి, లేకపోతే చేతులు కొట్టేస్తున్నాయి ఫుల్గా. కావాలంటే కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది, మంచి థిక్నెస్ వస్తుంది అనమాట. ఇంకా స్వీట్ కూడా బాగా మేనేజ్ అవుతుంది. ఇక్కడ యాక్చువల్గా మేము షుగర్ వాడలేదు, బెల్లం వాడాం. బట్ కండెన్స్డ్ మిల్క్లో మనకి షుగర్ ఉంటుంది. సో బ్యాలెన్స్ చేసుకొని మీకు షుగర్ కావాలంటే షుగరు, బెల్లం కావాలంటే బెల్లం వేసుకోవచ్చు. మా ఆయన ఆర్గానిక్ బెల్లం తయారు చేస్తున్నప్పుడు వాళ్ళకి వీడియో తీయడానికి పిలిచారనమాట. వాళ్ళు తయారు చేసే ప్రాసెస్ చాలా బాగుంది, నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్తా అన్నారు. అక్కడ తీసుకున్నారు 12 kgs. వాళ్ళు ఇచ్చిన డబ్బుల కంటే మేమే ఎక్కువ డబ్బులు పెట్టి బెల్లం కొనుక్కున్నాము. అందరికీ, మా చుట్టాలందరికీ ఇచ్చాం అనమాట. ఈ బెల్లం అయితే సూపర్గా ఉంటుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అన్నీ ఆల్మోస్ట్ టీ, కాఫీలు నుంచి స్వీట్స్, సేమియాల వాటి వరకు అన్నిటికీ బెల్లమే యూజ్ చేస్తాం. పాకం బెల్లంలా ఉంటుంది. చక్కీలకైతే సూపర్గా వస్తుంది, మంచి స్ట్రాంగ్గా. అరిసెలు కూడా బాగా వస్తాయి. సో నెక్స్ట్ టైం ఒకవేళ వెళ్ళినట్టయితే ఎవరికైనా కావాలంటే ముందే చెప్పండి, నేను కొరియర్ పంపిస్తాను. నిజంగా ఆర్గానిక్ బెల్లం అంటే ఇది. యాక్చువల్గా ఈ హల్వా 1 వీక్ ముందే చేశారు, నేను లేట్గా వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇందులో మనం బెల్లం వాడాం మాది, కానీ ఇప్పుడు మేము ఎక్కువ క్వాంటిటీలోని ఇంకొక 3 అయ్యారనమాట రెడీగా. వాళ్ళ కోసమని మళ్ళీ హల్వా చేస్తున్నాము. అందులోని బెల్లం తెచ్చారు. ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందంటే షుగర్తోని బెల్లం చేసినట్టు ఉంటుందన్నమాట. యాక్చువల్గా అది రియల్ బెల్లం కాదు, ఇదే రియల్ బెల్లం. ఇలా తింటే చాలా మంచిది ఒంటికి. ఇంకా ఫుడ్ కలర్స్ వేస్తారు, ఏమీ అవసరం లేదు. ఈ క్యారెట్స్ మంచి కలర్ ఉన్న క్యారెట్స్ తీసుకుంటే ఆటోమేటిక్గా మంచి కలర్ వస్తుంది క్యారెట్ హల్వాకి. నేతిలోని ఈ డ్రై ఫ్రూట్స్ మేము ఫ్రై చేయలేదు, డైరెక్ట్గా వేసాము. కానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేతిలో రోస్ట్ చేసినప్పుడు మంచి క్రంచీగా వస్తాయి. కానీ మాకు ఇక్కడ టైం లేదు, అర్జెంటుగా బయలుదేరాలని. సో ఇక్కడ కోవా వేయాలి. మేము ఇక్కడ అమూల్ కోవా వాడుతున్నాము. ఇది మనకి ఎటువంటి సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది.
ఈ కోవా వేస్తే క్యారెట్ హల్వా చాలా చాలా యమ్మీగా ఉంటుంది. దీంట్లో షుగర్ ఉండదు, మనం వేసే షుగరే ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మంచి కలర్ వస్తుంది, ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ హల్వా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. జస్ట్ కోవాని అందులో మిక్స్ చేసి ఇంకొక 15 నిమిషాల ఉంచి అప్పుడు మనం దించేసుకోవచ్చు. కానీ అడుగు మాత్రం పట్టకూడదు, అస్సలు బాగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే హల్వా ఫ్లేవర్ అంతా మార్చేస్తుంది అడుగు పట్టడం అంటే. కాబట్టి మంచిగా పెద్దగా ఉన్న కళాయిని తీసుకొని దలసరిగా ఉంటే ఇంకా బెస్ట్. యాక్చువల్గా ఇలాంటి ఫంక్షన్స్కి స్వీట్స్ చాలా ఎక్కువ వస్తాయి, మనం పట్టుకెళ్ళిన తిరిగి మనకే కడతారు. అదే క్యారెట్ హల్వా ఇంట్లో తయారు చేసినవి అంటే మాత్రం ఖచ్చితంగా తింటారు. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంట్లో ట్రై చేయండి. బాగా వచ్చింది లేదో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ. నా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.